హలో పీపుల్, మీకిక్కడ కనబడుతున్న సీడ్ ఏం సీడో చెప్పగలరా? మీకీ పాటికి అర్థమైపోయింది గదా! ఇదే ప్రపంచంలోనే లార్జెస్ట్ వెరైటీ అయిన విక్టోరియా అమోజెనికా నుంచి వచ్చిన హైబ్రిడ్ వెరైటీ అన్నమాట. దీన్నే విక్టోరియా నెవర్‌లాండ్ ముంబై అంటారు. ముంబై దగ్గరలో ఉన్న ఒక హైబ్రిడైజర్ అయితే ఇంకొక వ్యక్తితో, వేరే దేశం వ్యక్తితో కలిసి దీన్ని హైబ్రిడైజ్ చేసి విక్టోరియా నెవర్‌లాండ్ ముంబై అనే వెరైటీని తీసుకొచ్చారు. దాని ఫ్లవర్‌ని చూసారు గదా! వీటిని ఎలా జర్మినేట్ జేసుకోవాలో ఈ సీడ్స్‌నయితే కలెక్ట్ చేశాను నేను. వీటిని ఎలా జర్మినేట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. జాగ్రత్తగా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ మీకైతే కనబడుతున్న ఈ ఫ్లవర్ 2 వెరైటీస్ ఏయైతే ఉన్నాయో, వీటి రెండిటిని క్రాస్ హైబ్రిడ్ చేసిన తర్వాత వచ్చిన వెరైటీయే విక్టోరియా నెవర్‌లాండ్ ముంబై. సో, ముందుగా మీరిక్కడ చూస్తున్నది విక్టోరియా నెవర్‌లాండ్ ముంబై సీడ్. వీటిని మనం కలెక్ట్ చేసుకున్నాం. ఈ కలెక్ట్ చేసుకున్న సీడ్‌ని ఎలా జర్మినేషన్ చేయాలనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న సీడ్‌కి పైన ఒక క్యాప్ ఉంది గదా! క్యాప్ గాని, లేదా మనం లిడ్ అనొచ్చు. ఏదైనా అనొచ్చు దాన్ని. ద్వారం అని గూడా పిలవచ్చు. ఆ ద్వారాన్ని మనం ఏదైనా ఒక షార్పు నీడిల్ గాని, లేదంటే సూది గాని, గుండు పిన్ను గాని, పిన్నీస్ గాని తీసుకొని, ఆ ద్వారాన్ని జాగ్రత్తగా తొలగించాలి. దీన్ని స్ట్రెయిట్‌గా పొడవకూడదు. సైడ్ నుంచి మాత్రమే ఆ క్యాప్‌ని మనం తొలగించాలి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారా? నేను సైడ్ నుంచి ఆ క్యాప్ డ్యామేజ్ అవ్వకుండా, అంటే ఆ క్యాప్ కింద ఉన్న భాగాన్ని యాంబ్రూ అంటారు. అంటే సీడ్ జర్మినేట్ అవ్వడానికి ప్రధానంగా ఉపయోగపడే భాగం అన్నమాట. ఆ యాంబ్రూని మనం డ్యామేజ్ చేయకూడదు. డ్యామేజ్ చేస్తే మనకు సీడ్ అనేది జర్మినేషన్ అవ్వదు. సో, కాబట్టి మనం జాగ్రత్తగా సైడ్ నుంచి నిక్ చేసుకోవాలి. దీన్ని నిక్కింగ్ అంటారు. అంటే ఏదైతే క్యాప్‌ని తొలగించే ప్రాసెస్ ఉందో అది నిక్కింగ్ అంటారనమాట. ఈ నిక్కింగ్ అనేది ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు. నేను మొదటగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను కలెక్ట్ చేసిన సీడ్స్‌ని నేనిప్పుడు నిక్ చేస్తున్నాను. ఇలా నిక్ చేసుకొని మనం వాటర్‌లో వీటిని వేసినట్లయితే సీడ్స్ అనేది జర్మినేషన్ అవుతాయి. ఈ జర్మినేషన్ అయిన ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక చిన్న పాట్‌లో మట్టిలో పెట్టి వాటర్‌లో పెట్టుకోవాలి. అది జర్మినేషన్ అయిన తర్వాత గ్రోత్ వచ్చేదాన్ని బట్టి పాట్ సైజ్ మార్చుకుంటూ ఉండాలి. సుమారు 16 అడుగుల పొడవు వరకు దీనికి వాటర్ లిల్లీ పాండ్ కావాలి. అంత పెద్ద వెరైటీ అన్నమాట ఇది. అంటే ఒక్కొక్క లీఫు 9 అడుగుల పొడవు పెరుగుతుంది. అంతే గాకుండా ఈ ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ విక్టోరియా అమోజెనికా వెరైటీస్ అన్నీ రాత్రులు మాత్రమే పూస్తాయి. ఫస్ట్ వైట్‌గా పూస్తాయి. తర్వాత పింక్ కలర్‌కి మారుతాయి. అంతే గాకుండా వీటి యొక్క ఫ్రాగ్రెన్స్ అయితే మన పైనాపిల్ ఎలా వస్తుందో ఆ స్మెల్ వస్తుంది. సో, నేనైతే వాటర్‌లో ఇలా ఏసేసాను. జర్మినేషన్ అయిన తర్వాత మీకు ఇంకో వీడియోతో అప్డేట్ చేసి మీకు ముందుకొస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.